ఈరోజు మేము జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వర్ చూడటానికి నాసిక్ వచ్చాము. ఇక్కడికి రావడానికి సికింద్రాబాద్ నుంచి మాకు చాలా టైం పట్టింది. మేము చాలా క్యూరియాసిటీతో మొత్తం చూస్తూ ఉన్నాం. మాకు ఏం తెలియదు కదా, అంతా చూస్తూ ఉండిపోయాం. ఇంతలో మాకు నడుస్తూ ఉండగా ఆలయం గోపురం అయితే కనిపించింది. ఇంకా ఎన్నో గంటల జర్నీ తర్వాత కొన్ని క్షణాల్లో దైవ దర్శనం జరుగుతుందనే విషయం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా త్వరగా రూమ్ మాట్లాడుకోవాలని చెప్పేసి పక్కనే ఉన్న ఒక లాడ్జ్లో దూరిపోయాం. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక నైట్కే మాకు 700 రూపాయలు అడిగారు. ఇంకా మేము ఎంత బార్గెయిన్ చేసినా తగ్గలేదన్నమాట. సరే ఇంకా టెంపుల్ పక్కనే ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఆ రూమ్ మాట్లాడుకొని కొంత లగేజ్ ఆ రూమ్లో పెట్టి మిగతా లగేజ్ మాతో పాటు టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళాం. మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఆ పుణ్యక్షేత్రానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది, అంతమంది భక్తులు నలుమూలల నుంచి ఎందుకు వస్తున్నారు అనే విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. పూర్వం ఈ త్రయంబకేశ్వర్లో గౌతమ్ ఋషి తన భార్యతో ఉండేవాడు అనమాట. ఒకసారి ఈ త్రయంబకేశ్వర్కి విపరీతమైన కరువు వచ్చింది. దాంతో గౌతమ్ ఋషి ఏం చేస్తాడంటే వరుణ దేవుణ్ణి చాలా భక్తితో ప్రార్థిస్తాడనమాట. ఇంకా గౌతమ్ ఋషి ప్రార్థనకు మెచ్చిన వరుణ దేవుడు ఎంతో వర్షాన్ని ఈ త్రింబక్కి కురిపించడం అనేది జరిగింది. దాంతో ఈ త్రయంబకేశ్వర్లో ఆ కరువు అనేది పోతుంది. ఇంకా ఆ వర్షం ద్వారా పండిన పంటని ఉపయోగించి ఈ గౌతమ్ ఋషి ఏం చేస్తాడంటే ఆకలి అన్న ప్రతి ఒక్కరికి అన్నదానం అనేది చేస్తాడు. దాంతో గౌతమ్ ఋషి చేసిన పుణ్యాలని చాలా పెరుగుతాయి అన్నమాట. ఇంకా అప్పటి నుంచి గౌతమ్ మహర్షి ఏం చేస్తారంటే ఎంతోమంది ఋషులకు కూడా ఆశ్రయం ఇవ్వటం, వాళ్ళకి అన్నదానం చేయటం, ఇలాంటి ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు. ఒకరోజు ఈ గౌతమ్ మహర్షి పొలంలో నడుస్తూ ఉంటే ఆవు రూపంలో ఉన్న పార్వతీమాత స్నేహితురాలు, తన పేరు జయ అనమాట, అనుకోకుండా ఈ గౌతమ్ మహర్షి చేతిలో చనిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న మహర్షులంతా ఏమంటారంటే నువ్వు చేయకూడని పాపం అయితే చేశావు, ఇంకా నీ దగ్గర మేము ఎలాంటి సాయం అనేది పొందము, నీ దగ్గరే ఆశ్రయం అనేది తీసుకోమని చెప్పేస్తారు. ఎంతో బాధపడ్డ గౌతమ్ మహర్షి ఇంకా వాళ్ళని సలహా అడుగుతాడు. నేను ఈ పాపం నుంచి ఎలాగైనా బయటపడాలి, నాకు పాప ప్రక్షాళన అనేది జరగాలి, నాకు ఏదో ఒక మార్గం చూపండి అంటే ఋషులు ఏం చెప్తారంటే నువ్వు పరమశివుణ్ణి ప్రార్థించు, ఆయన అనుగ్రహిస్తే గంగామాత త్రింబక్లో ప్రవహిస్తుంది, ఆ నదిలో నువ్వు స్నానం చేస్తే నీ పాపం అనేది తొలగిపోతుందని చెప్తారు. ఇంకా ఆ మహర్షి సలహా తీసుకున్న గౌతమ్ మహర్షి ఏం చేస్తారంటే బ్రహ్మగిరి పర్వతం ఎక్కి దాదాపు అక్కడ 1000 సంవత్సరాల వరకు తపస్సు చేస్తారనమాట. గంగాదేవిని నువ్వు ఇక త్రింబక్లో ప్రవహించు, నా భక్తుడు పాపం అనేది తొలగిపోవాలి అని అడిగితే గంగాదేవి నిరాకరిస్తుంది. ఇంకా దాంతో కోపగ్రస్తుడైన మహాశివుడు బ్రహ్మగిరి పర్వతంపై చాలా భీకరమైన నృత్యం అనేది చేస్తాడనమాట. అలా చాలాసేపు నృత్యం చేసి తన జటలను కోపంగా విదిలిస్తే ఆ కోపాన్ని చూసి భయపడిన గంగాదేవి త్రింబక్లో ప్రవహిస్తుంది. ఇంకా ఆ నదిలో స్నానం చేసిన గౌతమ్ మహర్షి తన పాప ప్రక్షాళన అనేది చేసుకుంటాడు. ఇక మేము కూడా ఈ నదిలో స్నానం చేసేసి ఇంకా హడావిడిగా బయలుదేరిపోయాం. చెప్పాలంటే మేము దాదాపు 1 గంట సేపు ఆ నీళ్ళలో గడిపాం అనమాట. అలా ఆడుకుంటూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు భక్తులు ప్రపంచం నలుమూల నుంచి. ప్లస్ అక్కడ చిన్నపిల్లల కేరింతలు, ప్లస్ ఆ ఆలయం ఆర్కిటెక్చర్ చూసి మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మేము అనుకోకుండా చాలా టైం గడిపేసాం. ఇంకా దర్శనానికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము డ్రెస్అప్ అయిపోయి వెళ్ళాం అనమాట. చూస్తే మాత్రం చాలా క్యూ ఉంది, చాలా పెద్ద క్యూ. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది క్యూ ఎంత పెద్దదంటే ఆల్మోస్ట్ మనం 6 అవర్స్ వెయిట్ చేసినా కానీ ఆ టైంకి దర్శనం అవుతుందో లేదో చెప్పలేము. ఆ టైంలో మాకు లీవ్స్ అయితే ఎక్కువ లేవు అనమాట. అందుకనే మేమేం చేసామంటే అక్కడి నుంచి డైరెక్ట్గా ఆటో తీసుకొని బ్రహ్మగిరి పర్వతం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్గా అది అంత దూరమేం కాదు, మహా అయితే ఒక 600 మీటర్స్ ఉంటుంది. ఆ విషయం తెలియక మేము ఆటో తీసుకొని తనకి ఒక 150 రూపీస్ ఇచ్చేసి అక్కడ వరకు వెళ్ళాము. సో మీరు కూడా ఇలాంటి అనవసరంగా డబ్బులు పెట్టేస్తే లాస్ అయిపోతారు. సో మీరు కనుక నాసిక్ వెళ్తే బ్రహ్మగిరి పర్వతానికి వెళ్ళాలనుకుంటే, ఒకవేళ మీకు నడిచే టైం ఉంది, సరదాగా మీరు ఫ్రెండ్స్తో వెళ్ళారు, టైం గడపొచ్చు అనుకుంటే మీరు కూడా నడుచుకుంటూ వెళ్తే
చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఆటో అనేది అవసరం లేదు. ఇంకా మేము ఆ బ్రహ్మగిరి పర్వతం ఎక్కేసి కిందకు వచ్చేసరికి ఆల్మోస్ట్ నైటు 8:30 అయిపోయింది. ఇంకా ఆ టైంకి భక్తులంతా దర్శనం చాలామంది పూజ చేసుకున్నారు. ఇంకా అప్పటికి కూడా మేము ఒక 1 అవర్ వెయిట్ చేస్తే కానీ మాకు దర్శనం అనేది పూర్తయింది. ఆ విధంగా మేము త్రయంబకేశ్వర్లో దర్శనం అయితే ముగించుకున్నాం.